హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సూపర్ ఇన్ఫో టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఈసారి కూడా మీరు మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయబోతున్నా. లైక్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ గురించి అయితే డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అవెంజర్స్ డూమ్స్డే మూవీ మీద అప్డేట్స్ మన షార్ట్స్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో షార్ట్స్ని కూడా చూడండి. మనం షార్ట్స్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సిద్ధు బ్రో అయితే అడుగుతున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి ఒక యూనివర్స్లో అయితే ఒక ఇన్ఫినిటీ స్టోన్స్ అయితే పనిచేయవు. బట్ ఇన్ఫినిటీ అల్ట్రాన్ వచ్చేసరికి తన యూనివర్స్లో ఇన్ఫినిటీ స్టోన్స్ని వేసుకున్న తర్వాత అదర్ యూనివర్స్లో కూడా ఇన్ఫినిటీ స్టోన్స్ని యూజ్ చేశాడు. అది ఎలాగా? యాక్చువల్లీ దీనికి బేసిక్ ఆన్సర్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిటీ అల్ట్రాన్ తన యూనివర్స్లో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నిటిని తీసుకొని తన మైండ్ స్టోన్తో పాటు కలుపుకొని ఒక ఇన్ఫినిటీ సూట్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్స్ని అయితే ఇన్ఫినిటీ స్టోన్లోకి అంటే ఆ ఇన్ఫినిటీ ఆర్మర్లోకి అబ్జర్వ్ చేసుకున్నాడు. సో సింపుల్ లాజిక్ ఆన్సర్గా చెప్పాలంటే ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్ని తను వేసుకునే ఆర్మర్లోకి అబ్జర్వ్ చేసుకున్నాడు. అండ్ తర్వాత తను వేరే యూనివర్స్కి వెళ్ళినప్పుడు ఆ ఆర్మర్లో నుంచి ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ని యూజ్ చేసుకున్నాడు. అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్స్ని ఎలా అబ్జర్వ్ చేసుకున్నాడంటే అది ఇన్ఫినిటీ స్టోన్స్, రియాలిటీ స్టోన్ అండ్ మైండ్ స్టోన్ హెల్ప్తో ఈజీగా కొన్ని ఇన్ఫినిటీ మెంబర్ ఆఫ్ ఎనర్జీస్ని ఇన్ఫినిటీ స్టోన్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఇఫ్ రైటర్స్ అండ్ చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ అండ్ చాలా వరకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఇదే థియరీని చెప్తున్నాయి. కొన్ని మంది ఏమంటున్నారంటే మార్వెల్ వాళ్ళు ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క కామిక్ రూల్స్ని బ్రేక్ చేశారని కొంతమంది అంటున్నారు. బట్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఫస్ట్ థియరీ, అదే చాలా థియరీస్ అంటే చాలా వెబ్సైట్స్లో అయితే ఉందన్నమాట. సో ఈ థియరీ అయితే నమ్మబుద్ధిగా ఉంది. సో ఇన్ఫినిటీ అల్ట్రాన్ వచ్చేసరికి ఆ సూట్లోకి అబ్జర్వ్ చేసుకున్నాడు ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్స్ని. అండ్ ఆ పవర్స్ని యూజ్ చేశాడు వేరే యూనివర్స్లో. అంతే లాజికల్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఇన్ఫినిటీ స్టోన్స్ని వేరే యూనివర్స్లో అల్ట్రాన్ ఎలా యూజ్ చేశాడా లేదా అని. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఒకవేళ థానోస్ ఇన్ఫినిటీ వార్లో స్నాప్ చేసే ముందుగానే డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి అంటే తన మ్యాజికల్ పోర్టల్స్ హెల్ప్తో అయితే క్వాంటమ్ రిలంలోకి టెలిపోర్ట్ చేస్తే అప్పుడు థానోస్ స్నాప్ నుంచి వాళ్ళు తప్పించుకోగలరా లేదా? ఎందుకంటే యాంట్‌మ్యాన్ 2లో వచ్చేసరికి యాంట్‌మ్యాన్ క్వాంటమ్ రిలంలోకి వెళ్ళిపోతాడు కరెక్ట్గా ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ జరిగే టైంకి. అండ్ థానోస్ స్నాప్ వేసేపాటికి తను చావడు, ఎందుకంటే తను క్వాంటమ్ రిలంలో అయితే ఉంటాడు. బట్ ఒకవేళ డాక్టర్ స్ట్రేంజ్ కనుక ఎర్త్లో ఉన్న పీపుల్స్ అందరినీ ఇదే విధిగా పంపించగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క మ్యాజికల్ పోర్టల్స్తో క్వాంటమ్ రిలంకి ట్రావెల్ చేయవచ్చు. బట్ అది కొంచెం డిఫికల్ట్ పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ స్ట్రేంజ్ ఎర్త్లో ఉన్న పాపులేషన్ మొత్తాన్ని క్వాంటమ్ రిలంలోకి పంపించాలంటే ఎర్త్ మొత్తాన్ని అటామిక్ సైజులోకి మార్చాలి. ఎర్త్ మొత్తాన్ని అటామిక్ సైజులోకి మార్చడం అంటే చిన్న విషయం కాదు, అది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ అనమాట. సో దీనికోసం మనం ఎక్కువగా అయితే పవర్ని జనరేట్ చేయాలి. అయితే డాక్టర్ స్ట్రేంజ్ తన మ్యాజిక్తో చేయగలడు, కానీ దానికి ఎక్కువ స్పెల్ కాస్టింగ్ కావాలి. అండ్ అప్పటికే థానోస్ దగ్గర ఇన్ఫినిటీ స్టోన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ థానోస్ని ఆపే హడావిడిలోనే డాక్టర్ స్ట్రేంజ్ అయితే ఉన్నాడు. అండ్ మరో విషయం చెప్పాలి, అదేంటంటే క్వాంటమ్ రిలంలోకి అంత మాస్ని కనుక టెలిపోర్ట్ చేస్తే అవ్వదు. అండ్ మరొక విషయం ఏంటంటే ఎర్త్లో ఉన్న పీపుల్స్ అందరినీ టెలిపోర్ట్ చేయాలంటే వాళ్ళందరి దగ్గర పోర్టల్స్ని ఓపెన్ చేయాలి. దానికోసం డాక్టర్ స్ట్రేంజ్కి చాలా అంటే చాలా స్పెల్ కాస్టింగ్స్ అయితే అవసరం. అంత స్ట్రెస్లో చేస్తే డాక్టర్ స్ట్రేంజ్ చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ChatGPT అండ్ పర్ప్లెక్సిటీని కూడా నేను అడిగాను. అండ్ అవి కూడా ఏం చెప్తున్నాయి అంటే ఇదే స్టేట్మెంట్ని చెప్తున్నాయి. సో ఒకవేళ డాక్టర్ స్ట్రేంజ్ కనుక పోర్టల్స్ అంటే తన దగ్గర ఉన్న పోర్టల్స్ని ఓపెన్ చేసి క్వాంటమ్ రిలంలోకి టెలిపోర్ట్ చేయాలనుకుంటే 2-3 8 మందిని మహా అయితే ఒక హాఫ్ సెంచరీ అంటే 50 మందిని టెలిపోర్ట్ చేయగలడు. బట్ ఎర్త్ మొత్తాన్ని టెలిపోర్ట్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఎర్త్ మీద ఉన్న మ్యాటర్, రేడియేషన్, ఎనర్జీ ఇవన్నిటిని అక్కడ అటామిక్ వరల్డ్లో టెలిపోర్ట్ చేయడం అంటే సాదా విషయం కాదు. పైగా దానికి ఎక్కువ క్వాంటమ్ ఫిజిక్స్ అయితే అవసరం. ఒకవేళ మ్యాజిక్తో చేసినా కానీ దానికి స్పెల్ కాస్టింగ్ అనేది ఎక్కువగా రిక్వైర్డ్ అయితే అవుతుంది అనమాట. సో ఫైనల్ జస్టిఫైడ్ ఆన్సర్ ఏంటంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఎస్. సో ఈ బ్రో అయితే మన ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ విలన్ గురించి అడిగాడు. సో నా ఫేవరెట్ సూపర్ హీరో వచ్చేసరికి డాక్టర్ స్ట్రేంజ్. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్కి మ్యాజిక్ వచ్చు అండ్ తను లాజికల్గా ఆలోచిస్తాడు.
అండ్ ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి ఈవెంట్స్ జరగడానికి డాక్టర్ స్ట్రేంజర్ రీజన్. అండ్ నా ఫేవరెట్ సూపర్ హీరోయిన్స్ వచ్చేసరికి అండ్ నా ఫేవరెట్ యాంటీ హీరో నేను ఎక్స్ట్రాగా చెప్తున్నా లోకి అనమాట. అండ్ నా ఫేవరెట్ విలన్ వచ్చేసరికి నల్ బ్రో, ఎందుకంటే నల్ వచ్చేసరికి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఇందాక యాంటీ హీరోస్లో లోకి పేరు ఎందుకు చెప్పానంటే లోకి ఈజ్ ఎమోషన్ బ్రో. సో ఇదనమాట వాళ్ళ వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి.